నిమ్మకాయ పులిహోర, కొత్తిమీర, క్యారెట్ ఇవన్నీ వేసి ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అన్నం వండుకున్నాను. ఇందులో కొత్తిమీర సన్నగా కోసుకొని వేసుకోవాలి. వేడి మీద వేసుకున్నాక క్యారెట్ ఇలా కోసుకొని క్యారెట్ కూడా ఇట్లా వేసేయాలి అన్నంలో. ఇప్పుడు ఇలా కింద నుంచి కలపండి. వేడి మీదే వేసినందువల్ల పచ్చివాసన, క్యారెట్ పచ్చివాసన, కొత్తిమీర పచ్చివాసన ఉండదన్నమాట. అలాగే ఇట్లా పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని 2 స్పూన్స్ సాల్ట్ వేసుకున్నా. సాల్ట్ వేసుకొని ఇలా పిండేసేయండి. నిమ్మకాయ ఇలా మొత్తం కలుపుకోవాలి. ఉప్పు అంతా కరిగిపోద్ది. కరిగిపోయిన తర్వాత విత్తనాలు రాకుండా ఇలా వేసేసుకోండి. అన్నం ఇలా గట్టిపడింది. ఇట్లా కింద నుంచి ఇట్లా పొడి పొడిగా చేసుకొని తాలింపు గింజలు, శనక్కాయ పప్పులు, కరివేపాకు, అన్ని పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయలు మొత్తం ఇలా వేయించుకోవాలి. వేయించుకొని ఇది కలపాలి. కింద నుంచి ఇలాగా కలపాలి. అయిపోయిందండి. ఉప్పు చూసుకొని కరెక్ట్గా అన్నీ సరిపోయిందో చూసుకొని ఇంకా తినేయడమే. మీకు కూడా నచ్చితే మీరు కూడా సింపుల్గా అయిపోయిద్ది. ట్రై చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.